సుబ్బయ్యశెట్టి ఆస్తిపరుడు, పిసినిగొట్టు కాడు కాని పొదుపరి. ఒకరోజు అతని వద్దకు సూరయ్య అనే రైతు వచ్చి, పెద్ద పండుగ వస్తున్నదని 25 రూపాయలు చేబదులు ఇవ్వమని అడిగాడు. సుబ్బయ్య ఇచ్చాడు. ఆ సాయంకాలమే సుబ్బయ్య పండగకు తన భార్యకు చీరె కొందామని బట్టల దుకాణానికి వెళ్లాడు. అక్కడ సూరయ్య 25 రూపాయల వెలగల చీరె ఒకటి కొంటున్నాడు. సుబ్బయ్య దుకాణం వాణ్ణి 10-12 రూపాయల ధరలో చీరెలు చూపమన్నాడు. సూరయ్య అది చూసి, ఏమండి శెట్టిగారు, డబ్బు గలవారు మీరు కూడా అంత చౌకలో చీర కొంటున్నారేమిటి? రెట్టింపు ధర పెడితే ఎంతో మంచి చీరెలున్నాయి గదా అని కాస్త హేళనగా అన్నాడు. పొదుపు అవసరం సూరయ్య. లేకపోతే ఎవరన్నా వచ్చి ఓ 25 రూపాయలు చెబదులు అడిగితే ఎక్కడ్నుంచి తేగలను అన్నాడు సుబ్బయ్య.